శ్రీమాత్రే నమః. సాధారణంగా అందరికీ ఉండేటువంటి కామన్ డౌట్ ఏంటంటే, వేద మంత్రాలు కేవలం సంస్కృత భాషలోనే ఎందుకు చదవాలి? భారతదేశంలో మనకి ఇంకా చాలా భాషలు ఉన్నాయి, కానీ ఈ సంస్కృతంలోనే ఎందుకు చదవాలి అనేది ప్రశ్న. అయితే వేదాలు అపౌరుషేయాలు అని శాస్త్రం చెప్తుంది. అంటే అపౌరుషేయాలు అంటే ఒక మనిషి కూర్చొని రచించిందో, ఒక క్రియేట్ చేసిందో, లేక సృష్టించిందో కాదు అని అర్థం. అంటే ఈ విశ్వంలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి ధ్వనులన్నిటినీ ఒక క్రమబద్ధీకరించి వాటిని కూర్చినటువంటి ఋషులు, వాళ్ళని ద్రష్టలు అంటాం. అంటే కొన్ని మంత్రాలు కొన్ని ఋషుల ద్వారా మనము వాళ్ళకు ఉండేటువంటి తపశ్శక్తి ద్వారా మనకు అందించబడ్డాయి అని అర్థం. అంటే ఈ వేద మంత్రాలు ఆ ధనులని సేకరించి వచ్చినటువంటి భాషయే సంస్కృతము. ఇది ఒక ఆధ్యాత్మిక భాష అని చెప్పవచ్చు. అంటే ఇట్లాంటి భాషలో ఒక క్రమబద్ధీకరించినటువంటి ధ్వనులని సరైన పద్ధతిలో, సరైనటువంటి స్వరంలో చదివినప్పుడు మాత్రమే ఆ ధ్వనికి ఉండేటువంటి శక్తి ఉద్భవిస్తుంది. మిగతా ఏ రకమైనటువంటి మన కూర్పులు, చేర్పులు, మార్పులు చేసినా కూడా ఆ శక్తి ఉద్భవించదు అని, అందుకోసమనే వేద మంత్రాల్ని కేవలం సంస్కృత భాషలో మాత్రమే చదవాలి అని శాస్త్రం చెప్తున్నమాట. ఇంకే ఇతర భాషకు ఆ ప్రాముఖ్యత ఎందుకు లేదు అంటే, సంస్కృత భాష దైవ భాష, సంస్కృత భాష ఆధ్యాత్మిక భాష. మనిషి లోపలి షట్చక్రాలు యాక్టివేట్ చేయబడి ఆ ధ్వని ద్వారా వచ్చేటువంటి మానసిక శక్తిని, శారీరక శక్తిని మనం అందుకుంటాము. అది కేవలం సంస్కృతంతో మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి వేదమంత్రాలు ఎప్పుడూ కూడా సంస్కృత భాషలోనే ఉంటాయి. ఆ ధ్వనులు అట్లాంటి ప్రొనౌన్సియేషన్లో, అట్లాంటి ఉచ్చారణతో మాత్రమే అద్భుతాలు సంభవిస్తాయి.